మనం ప్రీవియస్ టాపిక్ లో స్ట్రక్చర్స్ విత్ ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ ని మిస్ చేసాము. అది చేసిన తర్వాత పాయింటర్స్ అనే టాపిక్ వెళ్దాం మనం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఆన్లైన్ జీడిబి ఓపెన్ చేస్తాను. ఓకే, ఆన్లైన్ జీడిబి ఓపెన్ చేసి ఆ స్ట్రక్చర్స్ విత్ ఫంక్షన్స్ అనేది అంటే హౌ యూ కెన్ పాస్ ద స్ట్రక్చర్స్ త్రూ ఫంక్షన్స్ ద్వారా స్ట్రక్చర్స్ ని ఎలా పంపించవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం స్ట్రక్చర్ని ఎప్పుడైతే మనం స్ట్రక్చర్ని ఒక ఫంక్షన్లోకి పాస్ చేయాలనుకుంటామో అప్పుడు కంపల్సరీ ద స్ట్రక్చర్ షుడ్ బి ఏ గ్లోబల్ అయ్యి ఉండాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ తీసుకొని ఇక్కడ ఇంటీజర్ ఆఫ్ లేకపోతే ఎంప్లాయీ తీసుకుందాం. ఓకే, ఎంప్లాయీ అని చెప్పని పెడదాం. ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకుందాం. ఎంప్లాయీ యొక్క కోడ్, ఆ తర్వాత ఎంప్లాయీ యొక్క నేము, ఆ తర్వాత ఎంప్లాయీ యొక్క శాలరీ తీసుకోవాలనుకుంటున్నాను. సో దట్స్ వై ఐ గో విత్ ఫ్లోట్ శాలరీ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇక్కడతో స్ట్రక్చర్ డిక్లరేషన్ అయిపోయింది. ఈ డిక్లరేషన్ పార్ట్ నే మనం ఏమని పిలుస్తుంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ డిక్లరేషన్ అంటాం. ఎందుకని గ్లోబల్ డిక్లరేషన్ అంటామంటే ఈ స్ట్రక్చర్ ని మనం మెయిన్ కంటే ముందే మనం డిక్లరేషన్ చేసాం కాబట్టి దీన్ని గ్లోబల్ అంటాం. అదే స్ట్రక్చర్ ని మనం తీసుకొచ్చి ఇక్కడ కనుక డిఫైన్ చేస్తే దాన్ని లోకల్ అని చెప్పని పిలుస్తాం అనమాట. లోకల్ స్ట్రక్చర్ అని చెప్పని పిలుస్తుంటాం. లోకల్ డిక్లరేషన్ అండ్ గ్లోబల్ డిక్లరేషన్ అని చెప్పి పిలుస్తాం. టూ టైప్స్. అయితే ఈ ఫంక్షన్ ఈ స్ట్రక్చర్ ని మీరు డిఫరెంట్ లొకేషన్స్ లో వాడాలంటే ద స్ట్రక్చర్ షుడ్ బి ఏ గ్లోబల్ అయి ఉండాలి. ఎందుకని అది మెయిన్ అనే ఫంక్షన్ లో పనిచేయాలి, నేను రాసుకునే సబ్ ఫంక్షన్ లో కూడా పనిచేయాలి. కాబట్టి ఈ రెండిటి యొక్క అవుట్ సైడ్ ఉన్నప్పుడే దిస్ స్ట్రక్చర్ కెన్ బి యాక్సెస్ బోత్ ఫంక్షనాలిటీస్ ఇన్సైడ్ మనం వాడుకోవచ్చు అనమాట. అది ఎలా ఏందనేది వన్ బై వన్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ని మనం ఫస్ట్ రీడ్ చేద్దాం. సో లెట్ us షేర్ ద స్క్రీన్. స్క్రీన్ షేర్ చేయటం మర్చిపోయాను. ఎంటైర్ స్క్రీన్ లో మొత్తం స్క్రీన్ షేర్ మొత్తం చేసేస్తాను. హైడ్ ద స్క్రీన్, దెన్ ఓకే. సో ఇక్కడ ఆటోమేటిక్ పిక్చర్ బ్రైట్ గా ఓకే స్క్రీన్ షేరింగ్ వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఇక్కడ అడ్డం లేకుండా ఈ స్ట్రక్చర్ ని మనం గ్లోబల్ గా డిఫైన్ చేసుకొని ఫస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ లో ఏం చేద్దామంటే ఆ స్ట్రక్చర్ ని రీడ్ చేద్దాం. రీడ్ చేసి ప్రింట్ చేసిన తర్వాత శాలరీని అప్డేట్ చేసేటప్పుడు ఫంక్షన్స్ లో ఎలా వాడతాం అనేది చూద్దాం మనం క్లారిటీగా. సో ఫస్ట్ స్ట్రక్ట్ అనే కీవర్డ్ ఏ స్ట్రక్చర్ అయితే మనం వాడాలనుకుంటున్నామో ఆ స్ట్రక్చర్ యొక్క నేము, ఆ తర్వాత వచ్చేసి దానికి మనం పెట్టుకునే ఇన్స్టెన్స్ వేరియబుల్ నేమ్ అంటాం. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ ద కీవర్డ్ అండ్ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటాం. అలియాస్ నేమ్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆఫ్ ది దిస్ స్ట్రక్చర్ అని అర్థం అనమాట. ఓకే, సో అంత ఎప్పుడు కూడా డైరెక్ట్ గా స్ట్రక్చర్ ని యాక్సెస్ చేయలేము కాబట్టి గ్లోబల్ గా ఉన్న వాటిని ఇంటర్నల్ గా మనం ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేసుకొని దెన్ వీ కెన్ వర్క్ ఆన్ టు దట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ ఈ స్ట్రక్చర్ ని రీడ్ చేద్దాం. రీడ్ చేయాలంటే మనం వన్ బై వన్ ప్రింట్ ఎంటర్ ఎంప్లాయ్ కోడ్ నేమ్ శాలరీ. లోపల క్యాపిటల్స్ రాశాడు, బయట స్మాల్ ఉండేది అనుకోవద్దు. నేను నీట్ గా ప్రెజెంటేషన్ చేయడం కోసం అలా రాశాను. స్కాన్ ఫస్ట్ పర్సంటేజ్ క్లోజ్డ్ కొటేషన్ కామా యాంపర్సెంట్ ఆఫ్ emp.code. ఎందుకని ఎంప్లాయ్ అనే ఇన్స్టెన్స్ వేరియబుల్ లో ఉన్న కోడ్ ని రీడ్ చేస్తున్నాం. ఇక్కడ నేమ్ కి యాంపర్సెంట్ వాడట్లేదు. ఎందుకని వాడట్లేదు అంటే నేమ్స్ కి ఎప్పుడు కూడా యాంపర్సెంట్స్ అవసరం లేదు. సో ఫస్ట్ ఏం చేద్దాం, దీన్ని ప్రింట్ చేసేద్దాం. \n కోడ్ పర్సంటేజ్ అన్ని సింగిల్ లైన్ లో రాస్తున్నాను, అందుకని \n వాడేస్తున్నాను. మళ్ళీ \n వాడాను అంటే 3 లైన్స్ లో కోడ్ రాయకుండా ఒక సింగిల్ లైన్ లోనే మనం కోడ్ మొత్తాన్ని మనం ప్రెజెంట్ చేయొచ్చు. ఫస్ట్ emp.code, emp.name, emp.salary. మనం ఇనిషియల్ గా నేర్చుకునేటప్పుడైతే ఒక్కో లైన్ లో రాస్తాము, ఇప్పుడు అంత అవసరం లేదు. సో వీ కెన్ రన్ దిస్ ప్రోగ్రామ్. రన్ చేస్తే మనకి ఓకే ఇక్కడ మనం సి లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ వీ కెన్ రన్. ఇక్కడ రన్ అయింది. ఫస్ట్ ఎంప్లాయ్ కోడ్ అడుగుతుంది, 100 ఇచ్చాను. దెన్ నేమ్ అడుగుతుంది, నేమ్ టైప్ చేశాను. దెన్ శాలరీ అడుగుతుంది, సమ్ ఏదో ఒక అమౌంట్ ఇచ్చాను. నవ్ ఇట్స్ ప్రింటెడ్.
ఇన్ని డెసిమల్స్ రాకుండా ఉండాలి అంటే మనం అనుకున్నాం 0.2f అని పెడితే 2 డెసిమల్ పాయింట్సే మనకి పెడతాయి అన్నమాట. ఓకే, ఇది బిఫోర్ అప్డేటింగ్ ద శాలరీ. నేను ఇప్పుడు ఈ శాలరీని అప్డేట్ చేయడం కోసం ఒక ఫంక్షన్ రాయాలనుకుంటున్నా. సో దాని పేరు ఏంటంటే, నేను ఎంప్లాయ్ అనే స్ట్రక్చర్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఆ ఫంక్షన్ పేరు ఏం రాస్తానంటే అప్డేట్ శాలరీ అని చెప్పి ఫంక్షన్ రాసుకున్నాను. సో ఇక్కడ ఏం పంపించాలి, ఆ స్ట్రక్చర్ని పంపిస్తే ఆ స్ట్రక్చర్ అప్డేట్ అయ్యి తిరిగి వచ్చి మళ్ళీ ఈ స్ట్రక్చర్ వేరియబుల్లో అప్డేట్ అయింది. అప్పుడు మనం దీన్ని ప్రింట్ చేస్తే అప్డేటెడ్ శాలరీ తోటి డేటా ప్రింట్ అయింది. అయితే మనం ఒక చిన్న టాపిక్ అనుకున్నాం. ఏమనుకున్నామంటే బై డిఫాల్ట్ గా ఆల్ ఫంక్షన్స్ షుడ్ బి టేకెన్ ఇంటీజర్స్. అన్ని ఫంక్షన్స్ ఇంటీజర్స్ రిటర్న్ టైప్. కానీ నాన్ ఇంటీజర్స్ అంటే స్ట్రింగ్స్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, స్ట్రక్చర్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ నాన్ ఇంటీజర్స్ అంటాం. ఈ నాన్ ఇంటీజర్ డేటా టైప్ ఆఫ్ ఫంక్షన్స్ మనం ఏదన్నా వాడాలనుకుంటే వీ కెన్ డిక్లేర్ దట్ ఫంక్షన్ ఆల్సో. సో కాబట్టి అప్డేట్ శాల్ ఈ ఫంక్షన్ కూడా మీరు డిక్లరేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫంక్షన్కి ప్రోగ్రామ్ రాయాలి. అయితే రాసేటప్పుడు ఆ ఫంక్షన్ ఏ టైప్ రిటర్న్ చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పాలి. స్ట్రక్ట్ ఎంప్లాయ్ టైప్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ పేరు వచ్చేసి అప్డేట్ శాలరీ. లోపల మనం పంపించే స్ట్రక్చర్ వేరియబుల్ని, ఈ స్ట్రక్చర్ వేరియబుల్ని మళ్ళీ మనం రీడిఫైన్ చేయాలి ఇక్కడ. ఎందుకని, మనకు వచ్చేది అక్కడి నుంచి ఒక ఇన్స్టెన్స్ వస్తుంది, దాన్ని మనం ఏదో ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను ఈఎంపీ అని వాడాను కదా, ఇక్కడ కూడా ఈఎంపీ వాడాలా అంటే నథింగ్ టు వర్రీ. ఇక్కడ ఏ పేరైనా పెట్టుకోండి, టెంప్ ఈఎంపీ అని చెప్పని పెట్టుకుంటున్నాను. సో ఇదే నేమ్ని నేను కాపీ చేసి ఇక్కడ కూడా డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడికి ఏదైతే మనం తీసుకొచ్చుకుంటున్నామో దాన్ని మళ్ళీ మనం డిక్లరేషన్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక ఫ్లోట్ వేరియబుల్ తీసుకొని శాలరీ అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లరేషన్ చేసుకొని ఇక్కడ నేను ఏమడుగుతున్నాను, printf హౌ మచ్ శాలరీ యూ వాంట్ టు యాడ్, ఎంత శాలరీ మనం యాడ్ చేయాలనుకుంటున్నామని ఒక చిన్న మెసేజ్ని మనం printfలో ఇచ్చాము. స్కాన్ఎఫ్లోకి వెళ్ళి ఆ శాలరీని మనం ఫ్లోట్ కాబట్టి యాంపర్సెంట్ ఆఫ్ శాలరీ అనే వేరియబుల్ తోటి మనం రీడ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఒక డబుల్ కొటేషన్ మిస్ అయింది, వీ కెన్ రైట్ దట్ ఆల్సో. సో ఇది చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ శాలరీని ఎంప్లాయ్ శాలరీకి అప్డేట్ చేయాలి. సో కాబట్టి టెంప్ ఈఎంపీ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు టెంప్ ఈఎంపీ డాట్ శాలరీ LARY శాలరీ ప్లస్ శాలరీ, ఏదైతే నేను రీసెంట్గా అప్డేట్ చేయడం కోసం రీడ్ చేశానో ఆ శాలరీ. ఇది మొత్తం జరిగిన తర్వాత నేను ఏం రిటర్న్ చేయాలి, క్లాస్ని రిటర్న్ చేయాలి. ఎందుకని, ఇక్కడ నేను రిటర్న్ టైప్ని మెన్షన్ చేశా. వాట్ టైప్ ఆఫ్ ది డేటా యూ వాంట్ రిటర్న్ అంటే నేను ఒక స్ట్రక్చర్ని రిటర్న్ చేస్తానని చెప్తున్నాను. దీన్ని రిటర్న్ డేటా టైప్ అంటాం. ఇక్కడ నేను చెప్తున్నాను ఇదే పంపించాలని, కానీ ఇక్కడ కూడా నేను స్ట్రక్చర్నే వేరియబుల్ పెట్టుకున్నాను. సో కాబట్టి ఇక్కడ రిటర్న్లో నేనేం పంపించాలి, ఈ అప్డేటెడ్ స్ట్రక్చర్ని నేను రిటర్న్ చేయాలి. సో కాబట్టి రిటర్న్ దగ్గర బ్రాకెట్స్లో మనకి టెంప్ ఈఎంపీ అని చెప్పనే స్ట్రక్చర్ని మనం రిటర్న్ చేస్తాం. ఈ రిటర్న్ చేసిన టెంప్ ఈఎంపీ అనే స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళి ఈ ఎంప్లాయ్ స్ట్రక్చర్ మీదకి ఓవర్ రైడ్ అయిపోయింది అప్డేటెడ్ శాలరీ తోటి. దెన్ మనం ప్రింట్ చేసినప్పుడు అప్డేటెడ్ శాలరీ ప్రింట్ అయింది అనమాట. ఇది స్ట్రక్చర్స్ విత్ ఫంక్షన్స్ అని పిలుస్తాము. ఒకసారి నేను రన్ చేస్తాను, మీకు క్లియర్గా అవుట్పుట్ అనేది తెలిసింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కోడ్ 100 ఇచ్చాను, ఆ తర్వాత నేమ్ వచ్చేసి శ్రీ అని ఇచ్చాను, సమ్ ఏదో శాలరీ ఇచ్చాను. ఈ శాలరీకి ఎంటర్ కీ కొట్టిన తర్వాత ఆ శాలరీ ప్రింట్ అయింది. హౌ మచ్ శాలరీ యూ వాంట్ యాడ్ అంటుంది. ఆ 78,000కి ఒక 12,000 రూపీస్ యాడ్ చేశాను. నవ్ ఇట్స్ 90,000 రూపీస్ మనకి శాలరీ ప్రింట్ అవుతుంది. అంటే ఆ 78కి 12,000 తోటి ప్రింట్ అవుతుంది. ఇది ఈ ఫంక్షన్ రాయటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్, అంటే ఇప్పుడు మన చిన్న ప్రాజెక్ట్ ఇదేదో ఒక చిన్న ప్రోగ్రామ్ కాబట్టి దీని యూసేజ్ మనకి పెద్దగా అనిపించదు. కానీ లార్జ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఏ ఎంప్లాయీ శాలరీ మనం అప్డేట్ చేయాలన్నా ఈ ఫంక్షన్ ఉపయోగించుకొని ఆ ఎంప్లాయీని పంపిస్తే ఆటోమేటిక్గా ఆ ఎంప్లాయీ యొక్క శాలరీ అప్డేట్ అయ్యి తిరిగి వచ్చి మనకి ఆ స్ట్రక్చర్ అనేది అప్డేట్ అయ్యింది. దెన్ వీ కెన్ ప్రింట్ ద స్ట్రక్చర్ అనమాట. ఇది బేసికల్గా స్ట్రక్చర్స్ విత్ ఫంక్షన్స్ అని చెప్పంటాం. దీన్ని కూడా నేను కాపీ చేసి VS కోడ్లో పేస్ట్ చేస్తాను మీకు. సో ఆల్రెడీ ఇంతవరకు నేను గిట్లో పుష్ చేసేసాను. సో ఇవి కూడా పుష్ చేస్తాను నేను. ఓకే, తర్వాత మన టాపిక్ ఏంటంటే
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాయింటర్స్ అంటాము. సో ఇది లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అని చెప్పని అందరు అంటుంటారు, కానీ అర్థమైతే ఇట్స్ ఎ డెడ్ ఈజీ. నేను వీలైనంత వరకు అర్థమయ్యేటట్టు చెప్తాను, నో వరీస్. సో పాయింటర్స్, దట్స్ టాపిక్ ఇస్ ద పాయింటర్స్. ఈ పాయింటర్స్ లో వీలైన ప్రోగ్రామ్స్ ఇవాళ 1 or 2 చేద్దాము, తర్వాత మిగతా చూద్దాము. నేను ఒకేసారి ప్రోగ్రామ్ నేమ్స్ పెట్టేస్తాను, program2.c అని చెప్పని. నెక్స్ట్ వచ్చేసి program 3.c. రేపు కొన్ని చేద్దాం, ఇవాళ కొన్ని చేద్దాం, దట్స్ ఓకే. మినిమైజ్ చేసేసుకుందాం. మనం ఇక్కడ కోడ్లోకి వద్దాం. ఇప్పుడు పాయింటర్స్ అంటే అసలు ఫస్ట్ మనకి మెమరీ ఎలా ఉంటుంది, ఈ మెమరీలో పాయింటర్స్ ఎక్కడ కూర్చుంటాయి, మామూలు వేరియబుల్స్ ఎక్కడ కూర్చుంటాయి, ఇది కొద్దిగా సింపుల్ డేటాని మనం చెక్ చేసుకుందాం. నేను ఒక చిన్న పెయింట్ బ్రష్లో మీకు డ్రా చేసి చూపిస్తాను. బేసికల్గా మనకి మెమరీ వచ్చేసి 2 types ఆఫ్ మెమరీస్ ఉంటాయి అన్నమాట. 2 types ఆఫ్ మెమరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం ఒక మెమరీ బ్లాక్ అనుకుంటే, ఈ మెమరీ బ్లాక్లో నాకు ఒక పోర్షన్ ఆఫ్ ది మెమరీ వచ్చేసి దీన్ని ఒక పేరుతో పిలుస్తాం, దీన్ని ఒక పేరుతో పిలుస్తాం. ఈ కింద మెమరీని ఏమని పిలుస్తుంటామంటే స్టాక్ మెమరీ అని పిలుస్తుంటాం, స్టాక్ మెమరీ అంటాం. సో ఈ పైన ఇంకొక మెమరీ ఉంది కదా, దాన్ని హీప్ మెమరీ అని పిలుస్తుంటాం, హీప్ మెమరీ. సో ఇక్కడ స్టాక్ మెమరీకి హీప్ మెమరీకి డిఫరెన్స్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు, నేను ఇంటీజర్ ఆఫ్ మెయిన్ అనే ఒక ప్రోగ్రామ్ డిక్లరేషన్ చేసి ఇంటీజర్ ఆఫ్ a, b అనే 2 వేరియబుల్స్ తీసుకొని సమ్ ఏదైనా కోడ్ రాస్తే, ఈ పార్ట్ ఆఫ్ ది కోడ్ అంతా కూడా ఏదైతే మనం ఇక్కడ డిక్లరేషన్ చేస్తున్నామో, ఈ కోడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఈ కోడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అవుతుంది అనమాట, ఎక్కడ స్టాక్ మెమరీలో. ఈ స్టాక్ మెమరీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఏంది, సిలో జనరల్గా ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ ఉండదని చెప్తుంటాం. అయితే ఎక్కడ ఉండదు, హీప్ మెమరీకి ఉండదు, కానీ స్టాక్ మెమరీకి ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎలా అంటే, మనం ఎప్పుడైతే కోడ్ ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటుందో, ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోగానే దిస్ డేటా విల్ బి క్లియర్. ఇంకా స్టాక్ మెమరీ ఇది ఉండదు. మళ్ళీ రన్ చేసినప్పుడే ఈ స్టాక్ మెమరీలోకి స్టేట్మెంట్స్ వచ్చి ఎగ్జిక్యూట్ అయిపోగానే మళ్ళీ క్లియర్ అయిపోతుంటుంది. ఆటోమేటిక్ మెమరీ మేనేజ్మెంట్ అంటేనే మీనింగ్ ఏంటంటే, వెన్ ఎవర్ ద స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ద స్టేట్మెంట్ షుడ్ బి క్లియర్ ఆన్ ద స్టాక్ మెమరీ. ఈ స్టాక్ మెమరీలో క్లియర్ అయిపోయింది. మరి హీప్ మెమరీ ఎందుకు వాడతాము? స్టాక్ మెమరీకి ఏంటంటే లిమిటేషన్ ఉంటుంది, సైజ్ అనేది మనం ఎంత చెప్తామో అంతవరకే తీసుకునే కెపాసిటీ ఉండేది స్టాక్ మెమరీ. అదే హీప్ మెమరీ అనే దాన్ని ఏమంటామంటే డైనమిక్ మెమరీ అంటాం. అంటే డైనమిక్ మెమరీ అంటే అర్థం ఏంటంటే, మనకి కావాల్సినంత సైజుని రన్ టైంలో చేంజ్ చేసుకునే కెపాసిటీ ఉండేదాన్ని డైనమిక్ మెమరీ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అరే తీసుకున్నప్పుడు ఇంటీజర్ ఆఫ్ a of 10 అని మెన్షన్ చేయాలి సి లాంగ్వేజ్లో. ఆ మధ్యలో 10 పెట్టకపోతే డిఫైన్ చేయలేదని చెప్పి మనకు బగ్ వస్తుంది. అలానే లేదా 20 అని పెట్టుకోవాలి. అయితే నేను వాడినా వాడకపోయినా 20 అని పెట్టుకుంటున్నాను. 10 అని పెట్టినప్పుడు 4 వాడచ్చు, 5 వాడచ్చు, బట్ మిగతాదంతా మెమరీ వేస్ట్ అయిపోయింది డిక్లరేషన్ పార్ట్లో. అలా వేస్ట్ కాకుండా ఎంత కావాలో అంతవరకే వాడుకోవాలి. మధ్యలో కావాలంటే దాని యొక్క మెమరీ సైజుని ఇంకా ఇంక్రీజ్ చేసుకునే క్యాపబిలిటీ కూడా ఈ హీప్ మెమరీకి సంబంధించి కొన్ని ఫంక్షన్స్ మనకి సి లాంగ్వేజ్లో ప్రొవైడ్ చేశాడు. దాన్నే మ్యాలాక్ అనే ఒక ఫంక్షన్ ఉంది. దాని సింటాక్స్, దాని గురించి మొత్తం తర్వాత చెప్తాను మీకు, వాటి మీద ప్రోగ్రామ్స్ చెప్పేటప్పుడు మెమరీ మేనేజ్మెంట్ మీద. అలానే క్యాలాక్ అని చెప్పిన ఒక ఫంక్షన్ ఉంది. మెమరీ అలొకేషన్, కాంటీజియస్ మెమరీ అలొకేషన్ అంటాం క్యాలాక్ అంటే. ఇంకొకటి రీలాక్ అని చెప్పిన ఒకటి ఉంది, రీఅలొకేట్ ద మెమరీ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ అని చెప్పిన ఒక ఫంక్షన్ ఉంది. ఇది ఆల్రెడీ మనం అలొకేట్ చేసిన మెమరీని హీప్ మెమరీ నుంచి క్లియర్ చేయటం కోసం. ఎందుకని మనం ఏం చెప్పుకున్నాము, హీప్ మెమరీలో ఎప్పుడు కూడా హీప్ మెమరీలో ఆటోమేటిక్గా క్లియర్ కాదు. అంటిల్ ద సిస్టమ్ ఈజ్ క్లోజ్ it should be stay onto the memory. This is the very dangerous thing of the memory. అందుకనే సి లాంగ్వేజ్ లో సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది హీప్ మెమరీ యూజ్ చేయటం వల్ల. అందుకనే దాన్ని అవాయిడ్ చేయడం కోసమే జావాను, C++ ఇవన్నీ వచ్చి
డైనమిక్ మెమరీ అలొకేషన్స్తో వచ్చినాయి. అందుకని చూడండి, మనం జావాలో ఒక కోడ్ రాసేటప్పుడు ఇంటీజర్ ఆఫ్ ఏ అని చెప్పిన ఒక అరేని డిక్లరేషన్ చేసి ఆ తర్వాత n = 20 అని రాస్తే ఏం రాస్తుంటాం, ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 20 అని చెప్పంటాం. అంటే కానీ n అని పిలుస్తుంటాం. అంటే n అనేది ఎప్పుడు రన్ అవుతుంది, ఇది డైనమికల్లీ ఎగ్జిక్యూట్ అయింది, ఇది స్టాటికల్గా కాదు. డైనమిక్గా ఎగ్జిక్యూట్ అవుతుందంటే అర్థమైంది, ఎప్పుడైతే మనకి ఎగ్జిక్యూషన్ పార్ట్ రన్ అవుతుందో అప్పుడే ఎలొకేషన్ ఆఫ్ ది మెమరీ అనేది జరిగింది, కానీ బిగినింగ్ ఆఫ్ ది డిక్లరేషన్లో జరగదనమాట. సో దట్ ఈస్ ద బేసిక్. ఇప్పుడు n ఇలా కూడా తీసుకోకుండా కాదు, మనం printf అని చెప్పని ఎంటర్ n వాల్యూ అని చెప్పని ఇచ్చి ఎంటర్ n వాల్యూ ఇచ్చి ఆ తర్వాత స్కాన్ ఆఫ్ చేసి ఆ తర్వాత మనం nని అలొకేట్ చేయొచ్చు. ఇలా ఇది జావాలో లాగా చేయలేము. అప్పుడు ఎలా చేస్తామంటే మనం malloc అనే ఫంక్షన్ ఉపయోగించి పాయింటర్ వేరియబుల్ ద్వారా అవి మొత్తం డిక్లరేషన్ చేస్తాము. అది ఎలా ఏందనేది మనం థియరిటికల్గా మొత్తం తెలుసుకొని వాటి మీద ప్రోగ్రామ్స్ రాద్దాం. సో బేసికల్గా సి లాంగ్వేజ్లో మెమరీ మేనేజ్మెంట్ అనేది ఉండదు కాబట్టి ఏ మెమరీకి, డైనమిక్ మెమరీకి. స్టాటిక్ మెమరీ ఎప్పుడు కూడా స్టాక్లో స్టోర్ అవుతుంటుంది, ప్రోగ్రామ్ రన్ అయ్యేది కూడా అక్కడే స్టోర్ అవుతుంటుంది. వెన్ ఎవర్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ దెన్ ఆటోమేటిక్లీ ద మెమరీ షుడ్ బి క్లియర్. మరి హీప్ మెమరీ అనేది ఎక్కడ వాడుతుంటామంటే వెన్ యూ కెన్ యూజ్ ద డైనమిక్ మెమరీ, malloc, calloc, reloc, freeoc, లేదా ఎనీ పాయింటర్ వేరియబుల్స్ ఇఫ్ యు ఆర్ యూజింగ్. పాయింటర్ వేరియబుల్స్ ఏమన్నా వాడితే then automatically it should be assigns, the pointer variable should be resides the heap memory. ఎందుకంటే పాయింటర్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా హీప్ మెమరీలో స్టోర్ అవుతాయి. సో అసలు బేసికల్గా హీప్ మెమరీ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సిస్టమ్ యొక్క డివైజెస్ ఇంటిగ్రేషన్స్ చేసేటప్పుడు వాటి యొక్క లొకేషన్స్ కానీ లేకపోతే సిస్టమ్ డేటాలో ఉన్న ఫైల్స్ కానీ మెమరీని కానీ రీడ్ చేయాలంటే హీప్ మెమరీ వాడతాం. అందుకనే హీప్ మెమరీలో ఉన్నది క్లియర్ కాదు కాబట్టి సెక్యూర్ కాదు, ఎవరైనా హ్యాక్ చేయొచ్చు, మన డేటాని థెఫ్ట్ చేయొచ్చు అని చెప్పని అంటారు. కాబట్టి ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ఫ్రీ ద మెమరీ then the memory should be stay under the heap memory, then it's a problem. అలా ప్రాబ్లాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనకు అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ వచ్చినాయి. బట్ దీంట్లో హీప్ మెమరీ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఈ ప్రోగ్రాంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఆఫ్ మెయిన్ అనే ఒక ఫంక్షన్ రాశాను ఇందాకట్లాగానే. దీంట్లో ఇంటీజర్ ఆఫ్ a, b అని చెప్పి తీసుకున్నాను. ఇంకొకటి ఇంటీజర్ ఆఫ్ ఆస్ట్రిక్ ఆఫ్ p అనే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. ఈ పాయింటర్ వేరియబుల్ ఇక్కడ ఎలకేట్ కాదు, ద పాయింటర్ వేరియబుల్ షుడ్ బి ఎలకేటెడ్ ఆన్ ద దిస్ ఏరియా. మరి అది ఎలా తెలిసింది ఇక్కడికి పోయి జాయిన్ అవ్వాలని చెప్పని? అందుకనే ఎవ్రీ పాయింటర్ వేరియబుల్ precedes must be provide an asterisk symbol. ఆస్ట్రిక్ సింబల్ అనేది మనం ప్రొవైడ్ చేయటం వల్ల అది పాయింటర్ వేరియబుల్ అని చెప్పని అర్థం చేసుకొని మనకి ఇక్కడ ఎలకేట్ చేసిద్ది అనమాట. ఇక్కడ ఎలకేట్ చేసింది. సో ఇక్కడ ఎలకేట్ చేసినప్పుడు మనకి ఈ ఎలకేషన్ చేసిన ఏరియా ఒక్క అడ్రస్ తెలిస్తే చాలు. దీనికి డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం p అనేది క్యారెక్టర్ అయితే ఆ pలో ఇంకో క్యారెక్టర్ యాడ్ చేస్తే దీని అడ్రస్ 1 అయితే 2 అయింది, రెండోది 3వది 3 అయింది, 4వది 4 అయింది. అట్లా ఒక్కొక్క క్యారెక్టరే పెరిగింది. ఒకవేళ మీరు తీసుకున్న డేటా టైప్ క్యారెక్టర్ కాదు, ఇంటీజర్ అనుకుంటే దీని యొక్క అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 20 అయితే నెక్స్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే 22లో స్టోర్ అయింది. ఆ తర్వాత ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే 24లో స్టోర్ అయింది. ఎందుకు అలా ఎలకేట్ అయిందంటే బై డిఫాల్ట్ ఇంటీజర్కి 2 bytes ఆఫ్ ది స్పేస్ తీసుకుంటారు కాబట్టి 2 మెమరీ అలొకేషన్ ప్రొవైడ్ చేసింది. ఒకవేళ మీరు తీసుకున్న డేటా ఇంటీజర్ కాదు, ఆ p అనేది ఫ్లోట్కు సంబంధించిన పాయింటర్ వేరియబుల్ అయితే దెన్ అప్పుడు 4 సైజ్ మెమరీ తీసుకుంటుంది. ఇది 20 అనుకుంటే మీకు 24, ఆ తర్వాత 28, ఆ తర్వాత 32 ఇట్లా 4 bytes తీసుకుంటుంది. సో కాబట్టి ఇది మనం మెన్షన్ చేసేది కాదు. వీ డోంట్ స్ట్రెస్ టు దీస్ థింగ్స్, డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ను బట్టి దాని యొక్క మెమరీ అలొకేషన్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇదంతా కూడా నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు చూపిస్తాను. జనరల్గా మౌస్ మూవ్మెంట్స్ మీద కానీ లేకపోతే డేటాలో ఉన్న ఫైల్స్ రీడ్ చేయడానికి కానీ, అంటే ఫిజికల్గా ఉన్న అదర్ దెన్ స్టాక్లో ఉన్న డేటా అంటే మీనింగ్ ఆఫ్ సిస్టమ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏదన్నా మ్యానిపులేట్ చేయాలన్నా, వాటిని అప్డేట్ చేయాలన్నా కంపల్సరీ మనం ఎప్పుడూ కూడా హీప్ మెమరీని వాడుతుంటాం. అయితే హీప్ మెమరీ వాడేటప్పుడు
మనం మెమరీ మేనేజ్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ప్రాపర్గా చెయ్యాలి. అలా చెయ్యాలంటే మనం వాడే ఫంక్షన్సే ఈ మ్యాలాక్, క్యాలాక్, రీలాక్, ఫ్రీ అనే ఫంక్షన్స్ వాడతాము. ఇవి మనం పాయింటర్స్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత ఈ 4 ఫంక్షన్స్ గురించి వాటి సింటాక్సెస్ ఏంది, వాటి ప్రోగ్రామ్స్ ఏంది అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో బేసికల్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ద పాయింటర్ వేరియబుల్స్ షుడ్ ఎలకేట్స్ ద హీప్ మెమరీ, ద ఆర్డినరీ వేరియబుల్స్ విల్ బి స్టోర్ ఆన్ ద స్టాక్ మెమరీ. స్టాక్ మెమరీలోకి ఆటో మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మెమరీ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుందో ఆటోమేటిక్గా స్టాక్ మెమరీ క్లియర్ అయిపోతూ ఉంటుంది. బట్ హీప్ మెమరీలో మనం ఏది స్టోర్ చేసినా కానీ ఇంటెన్షనల్లీ వీ షుడ్ క్లియర్ చేయాలి. ఈ మ్యాలాక్ అనేది మెమరీ అలొకేట్ చేయడానికి, క్యాలాక్ మెమరీ అలొకేట్ చేయడానికే. బట్ రియలాక్ అనేది మటుకు ఆల్రెడీ అలొకేట్ అనే మెమరీకి సమ్ మోర్ మెమరీ యాడ్ చేయడం కోసం వాడతాం. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ ఏం చేద్దామంటే పాయింటర్ వేరియబుల్స్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది. సో పాయింటర్ వేరియబుల్స్ ఎలా ఉంటుంది, ఏం చెప్పాము, ఏ వేరియబుల్ మనం డిక్లరేషన్ చేసినా కానీ ఆ వేరియబుల్కి ముందు యాస్ట్రిక్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పాయింటర్ వేరియబుల్కి జనరల్గా ఏముంటుంది, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పాయింటర్ వేరియబుల్స్ ఎందుకు వాడతాము, ఇట్ స్టోర్స్ ద అడ్రసెస్ ఆఫ్ ది వేరియబుల్స్. ఒక వేరియబుల్స్ యొక్క అడ్రసెస్ ని స్టోర్ చేసుకొని రిప్రజెంట్ చేయడం కోసమే పాయింటర్స్ వేరియబుల్స్ అనేవి వాడుతుంటాం అన్నమాట. సో పాయింటర్ వేరియబుల్స్ ఎందుకు వాడతామంటే ఒక వేరియబుల్ యొక్క అడ్రసెస్ ని పాయింటింగ్ చేయడం కోసమే ఈ పాయింటర్ వేరియబుల్స్ వాడుతుంటాము. దట్టు హీప్ మెమరీలో స్టోర్ అవ్వాలి. అక్కడికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం సిస్టమ్ నుంచి తెచ్చుకోవాలి లేదా ఫైల్స్ నుంచి డేటా తెచ్చుకోవాలన్నప్పుడు we can go with the pointer variable. డైనమిక్ మెమరీ అలొకేషన్ కావాలన్నా పాయింటర్ వేరియబుల్స్కి వెళ్తుంటాం. సో నేను సింపుల్గా ఒక ప్రోగ్రామ్ చెప్తాను, మెమరీ ఎలా అలొకేట్ అయిందో కూడా చెప్తాను, మీకు చూపిస్తా కూడా రిప్రజెంటేషన్. ఆ తర్వాత మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రేట్ చేద్దాం. ఇవాళ సింపుల్గా చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. సో నేను ఇక్కడ ఇంటీజర్ ఆఫ్ a, b అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. అలానే ఒక పాయింటర్ 2 పాయింటర్ వేరియబుల్స్ కూడా తీసుకున్నాను. ఈ 2 పాయింటర్ వేరియబుల్స్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు రీడ్ చేయాలనుకుంటున్నాను. ఆర్డినరీ వేరియబుల్స్ రీడ్ చేస్తా. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ద పాయింటర్ వేరియబుల్స్. ఎంటర్ a, b వాల్యూస్ అన్నా. సో వీటికి మెమరీ ఎలా అలొకేట్ అయితే కూడా చూపిస్తాను మీకు. స్కాన్ అప్ చేస్తున్నాను. %d యాంపర్సెంట్ ఆఫ్ a, యాంపర్సెంట్ ఆఫ్ b. మనం ఇప్పుడు వాల్యూస్ ప్రింట్ చేద్దాము. /n a is equal to %d, b is equal to %d, a, b. దట్స్ ఫైన్, అయిపోయింది. నేనేమనుకుంటున్నానంటే ఈ 2 వేరియబుల్స్ యొక్క అడ్రస్లు పాయింటర్ వేరియబుల్స్ లో పెట్టాలనుకుంటున్నా. అప్పుడు p is equal to యాంపర్సెంట్ ఆఫ్ a అన్న, q is equal to యాంపర్సెంట్ ఆఫ్ b అన్న. అంటే p లో మనం ఏమనుకున్నాం, ద పాయింటర్ వేరియబుల్స్ ఆర్ యూజింగ్ ఫర్ స్టోరింగ్ ద వేరియబుల్ అడ్రసెస్ అలొకేట్ చేయడం కోసమే వాడుతుంటాం జనరల్ గా అని చెప్పాం. సో కాబట్టి p లో ఏం పెట్టాం, a అడ్రస్ పెట్టాం. q లో ఏం పెట్టాం, b అడ్రస్ పెట్టాం. సో ఇప్పుడు నేను printf తోటి /n a is equal to %d, b is equal to %d అని చెప్పని పెట్టి తర్వాత నేను ఏం చేస్తానంటే p, q అన్న. ఇప్పుడు ఏమొస్తుంది మనకి, p, q అంటే a యొక్క అడ్రస్, b యొక్క అడ్రస్ ప్రింట్ అయ్యింది. రన్ చేద్దాం. ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 45, 56 ఇచ్చా. ఇప్పుడు a యొక్క అడ్రస్ వచ్చింది మనకి, b యొక్క అడ్రస్ వచ్చింది. కానీ ఈ a యొక్క అడ్రస్ చూడండి, ఇక్కడ 91211978 వస్తే 91211978 అని వచ్చింది. ఎందుకనంటే ఇక్కడ మనకి జనరల్గా నేను చెప్పాను 32-bit వర్షన్స్ ఆఫ్ ది సిలో వాడేటప్పుడు 2 bytes తీసుకుంటే ఇంటీజర్కి, ఈ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆన్లైన్ డీబగ్గర్స్ లో వాడేటప్పుడు 4 bytes ఆఫ్ ది స్పేస్ మెమరీ అలొకేట్ చేస్తుందని చెప్పాను. సో కాబట్టి ఇక్కడ 2 పక్క పక్కన ప్రింట్ చేసినప్పుడు 2 అడ్రస్లు ప్రింట్ అయినాయి. మనకి ఇప్పుడు p యొక్క అడ్రస్, q యొక్క అడ్రస్ కూడా ప్రింట్ చేసామనుకోండి. సో ఆ 2 కూడా మనం ప్రింట్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏం చేద్దాము, p యొక్క అడ్రస్ కావాలి. యాక్చువల్గా మీది ఈ కంపైలర్స్ కాబట్టి చూపిస్తున్నావు, కానీ జనరల్గా అడ్రస్ చూడాలంటే u అని వాడతాం. u అంటే అన్సైన్డ్ ఇంటీజర్లో చూస్తాం అనమాట అడ్రస్లు ఎప్పుడు కూడా. ఎందుకంటే సైన్డ్ ఇంటీజర్ 32,767 వరకే వస్తుంది కాబట్టి. ఇక్కడ నేనేం వాడతాను, యాంపర్సెంట్ ఆఫ్ q అండ్ యాంపర్సెంట్ ఆఫ్ q వాడేసాను. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, డిఫరెన్స్ ఏందనేది చూద్దాం. 45, 56 ఇక్కడ చూడండి. ఫస్ట్ a యొక్క b యొక్క అడ్రస్లు ఏంటి, 32,
28 32 20 512. ఇక్కడ చూడండి 512 512 520 తర్వాత వచ్చేసి 528 532 అంటే 4 డిఫరెన్స్ తోటి ఈ రెండింటికి 4 డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 520 512 8 డిఫరెన్స్ వచ్చేసింది ఈ రెండు అడ్రస్లకి. సో ఆ బైట్స్ అనేది మనకి డిఫరెన్స్ అనేది వీటిలోనే వస్తుంది అనమాట. సో 2 బైట్స్ 4 బైట్స్ డిపెండ్స్ అపాన్ ద డేటా టైప్ అని బట్టి. ఇక్కడ అన్సైన్డ్ వాడాను కాబట్టి ఎక్కువ తీసుకుంది. ఒకవేళ మీరు ఇంటీజరే వాడితే ఎగ్జాక్ట్లీ 4కి 4 డిఫరెన్సెస్ తోనే చూపించింది. బట్ అదే డాస్ కంపైలర్స్ అయితే సపరేట్ గా కరెక్ట్ గా 2 బైట్స్ చూపిస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 20 16 220 ఇది 216 ఇది 208 ఇది 200కి 208కి 8 బైట్స్ తేడా, 208కి 216కి 8 బైట్స్ తేడా, దీనికి 216 నుంచి 220కి 4 బైట్స్ తేడా వచ్చింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. 4 బైట్స్ జనరల్గా వచ్చేసి ఇంటీజర్కి 2 బైట్సే, ఇక్కడ 4 బైట్స్ తీసుకుంటుంది. బట్ ఈ పీక్యూ అనేది పాయింటర్స్ కు మటుకు 8 బైట్స్ డిఫరెన్స్ తీసుకుంది అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 8 బైట్స్ తీసుకుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 4 బైట్స్ తీసుకుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది పాయింటర్ వేల్యూ. ఎందుకంటే దీని మెమరీ అలొకేషన్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేసింది, ప్లస్ డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని వాల్యూస్ కావాలనుకోండి, అడ్రస్లు కాదు, నాకు వాటిలో ఉన్న వాల్యూస్ ని ఎలా పిలుస్తాం. ఇక్కడ నేను ఏ అని చెప్పి ఇక్కడ వీటిలో ఉన్న వాల్యూస్ కావాలంటే మనం ఏం చేస్తాము, పీక్యూ ఇక్కడ ఏ కాదు పీనే ఉంచాలి. డైరెక్ట్ గా ఏ యొక్క అడ్రస్ పీలో ఉంటుంది, బి యొక్క అడ్రస్ క్యూలో ఉంటుంది. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి మనం ఏ అని తీసుకుందాం, ఇక్కడ బి వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి బి అని తీసుకుందాం. ఇలా ఏబి తీసుకోకుండా మనం ఇంకొక రకంగా ఆస్ట్రిక్ ఆఫ్ పి కామా ఆస్ట్రిక్ ఆఫ్ క్యూ అంటే అర్థం ఏంటంటే ఈ పిలో ఉన్న అడ్రస్ యొక్క వాల్యూని తీసుకొని వస్తారన్నమాట. ఈ పిలో ఏ అడ్రస్ అయితే మనం స్టోర్ చేసామో ఆ అడ్రస్ లో ఉన్న వాల్యూని పాయింటింగ్ చేసి తీసుకొచ్చే వాటిని పాయింటర్స్ అని పిలుస్తున్నాం. ఇప్పుడు రన్ చేద్దాము. ఇక్కడ ఏ వాల్యూ నేను 55 ఇచ్చా, 66 ఇచ్చా. ఇక్కడ చూడండి ఏ యొక్క అడ్రస్ 06056, ఇక్కడ 06056 అంటే మనం ఇక్కడ యాంపర్సెంట్స్ తో ప్రింట్ చేసిన వాల్యూసే డైరెక్ట్ గా మనకి పీక్యూలో కూడా ఉండేది. అంటే మనం ఇక్కడ స్టోర్ చేస్తాం కదా, ఏ యొక్క అడ్రస్ ఎంత బి యొక్క అడ్రస్ ఎంత అనేది. సో అవి పోయి ఎక్కడ కూర్చుంటాయి, పీక్యూలో కూర్చుంటాయి అనమాట. పి అండ్ క్యూలో కూర్చుంటాయి. అర్థమైంది ఇక్కడ. సో పీక్యూలో కూర్చునేది ఏంటిది, ఏ యొక్క అడ్రస్ బి యొక్క అడ్రస్. కావాలంటే ఈ రెండింటికి ముందు మనం యాంపర్సెంట్ ఆఫ్ ఏ యాంపర్సెంట్ ఆఫ్ బి కూడా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ ఏ యొక్క అడ్రస్ ప్రింట్ చేద్దాం, ఇక్కడ వచ్చేసి బి యొక్క అడ్రస్ ప్రింట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం యాంపర్సెంట్ ఆఫ్ ఏ తీసుకోవాలి, ఇక్కడ బి యొక్క అడ్రస్ కావాలి కాబట్టి యాంపర్సెంట్ ఆఫ్ బి తీసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2 లైన్స్ ఒకటే ఉంటుంది చూడండి. మీరు కావాలంటే లాస్ట్ 2 లైన్స్ ఒకటే ఉంది. ఎందుకని, ఎయిదర్ ఇట్లా పీలో ఉన్న వాల్యూని పిలిచినా ఒకటే, ఆ పీలో క్యూలో మనం ఏం స్టోర్ చేసాం, ఏ యొక్క అడ్రస్ బి యొక్క అడ్రస్. సో ఇలా ఏ వాల్యూ ఏ అడ్రస్ బి అడ్రస్ ప్రింట్ చేసినా కానీ ఓకే, బోత్ ఆర్ సేమ్ అనమాట. సో ఇది జనరల్ గా పాయింటర్ వేరియబుల్స్ డిక్లరేషన్ చేసి మనం కాల్ చేసే విధానము. రేపు ఇంకో క్లాస్ లో మనం అవన్నీ ఏంటే పాయింటర్స్ విత్ 1 డైమెన్షన్స్, పాయింటర్స్ విత్ 2 డైమెన్షన్స్, నెక్స్ట్ వచ్చేసి పాయింటర్స్ విత్ ఫంక్షన్స్, పాయింటర్స్ విత్ స్ట్రక్చర్స్. కొద్దిగా ఈ పాయింటర్స్ లో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది మనకు తగులుతాయి. సో రేపు క్లాస్ లో అవి మొత్తం కూడా మనం కవర్ చేసుకుందాం. ఈ పాయింటర్స్ అయిపోతే నెక్స్ట్ టాపిక్ మనకి ఫైల్స్ అనే టాపిక్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మెమరీ అలొకేషన్స్ ఒక టాపిక్ ఉంటుంది. ఆ తర్వాత స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పిన ఒక టాపిక్ ఉంటుంది. మొత్తం ఒక 3 క్లాసెస్ పడతాయి. 3 అంటే ఆల్మోస్ట్ ఒక 5 క్లాసెస్ పడతాయి. ఆ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే, ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. నేను వీటి వరకు కూడా నేను గిట్లోకి పుష్ చేసేస్తాను ఇవాళ. సో మీరు అన్ని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, బాయ్. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి క్లాస్లో చెప్తున్నాను. సో మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి పెడతాను. ఓకే, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చూపిస్తాను. ఓకే, బాయ్ ఆల్.